మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తల వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే హెచ్ఎంపీవీ కలకలం అన్నటువంటి వార్తను హైలైట్ చేసి చెన్నై, బెంగళూరులో ఇద్దరే చెప్పిన అహ్మదాబాద్లో ఒకరికి వైరస్ నిర్ధారణ, వైరస్ సోకిన 5 నెలల శిశువులే, ఆందోళన అక్కర్లేదు, ఇది పాతదే. కేంద్రం చైనాలో ఇటీవల కలవరం సృష్టిస్తున్న హ్యూమన్ మెటాన్యూమో వైరస్ మన దేశంలోకి విస్తరించింది. కర్ణాటక, గుజరాత్, తమిళనాడులో సోమవారం తొలి కేసులు వెలుగు చూశాయి. అయితే దీనిపై ప్రజలు ఎంత మాత్రం ఆందోళన చెందవద్దని, ఇది పాత వైరస్సేనని కేంద్ర ప్రభుత్వం భరోసా ఇస్తోంది. బెంగళూరులోని 2 చిన్నారులకు ఈ వైరస్ సోకినట్టు ప్రైవేట్ ఆసుపత్రిలో గుర్తించారు. 3 నెలల ఆడ శిశువుని, 9 నెలల మగ శిశువుని శ్వాసకోశ సంబంధ సమస్యలతో ఆసుపత్రిలో చేర్చారు. వీరిలో హెచ్ఎంపీవీ ఉన్నట్టు సాధారణ ఆరోగ్య పరీక్షల నిర్వహణ నివేదికలో బయటపడింది. 3 నెలల చిన్నారి ఇప్పటికే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాగా మరో చిన్నారి కోలుకుంటున్నట్టు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. దేశంలో తొలి హెచ్ఎంపీవీ కేసులు ఇవేనని భారతీయ వైద్య పరిశోధన మండలి ప్రకటించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే పొన్నవోలు కుమారుడికి ఆగమేఘాలపై గ్రానైట్ లీజు, వైకాపా సర్కార్ జమానాలో పరుగుపెట్టిన ఫైల్, 39 రోజుల్లో సిఫార్సు, 78 రోజుల్లో ప్రాథమిక ఆమోదం, 11 నెలల్లో ప్రక్రియ పూర్తి. శ్రీకాకుళం జిల్లాలో గనులు కేటాయించిన వెంకటరెడ్డి. జగన్ ప్రభుత్వంలో మైనింగ్ లీజుల కోసం వేల దరఖాస్తులు పెండింగ్లో ఉన్న పట్టించుకున్న గనుల శాఖ అధికారులు అప్పట్లో ప్రభుత్వ అదనపు న్యాయవాదిగా పనిచేశారు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి కుమారుడు గ్రానైట్ లీజ్ దస్తరాన్ని మాత్రం వేగంగా పరుగులు పెట్టించారు. ఆర్జీ అందిన వెంటనే స్థానిక అధికారి నుంచి గనుల శాఖ డైరెక్టర్ వరకు ప్రతి స్థాయిలో నాగమేఘాల మీద స్పందించి అనుమతులు జారీ చేశారు. శ్రీకాకుళం జిల్లాలోని గ్రానైట్ క్వారీలపై కనీసం సుధాకర్ రెడ్డి కుమారుడు కార్తిక్ రెడ్డి, గనుడు వెంకటరెడ్డి సంచాలకులుగా ఉన్న సమయంలో వాటిని సులువుగా చేజిక్కించుకున్నట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. నందిగం మండలంలోని సొంటినూరులోని సర్వే నెంబర్ 1లో 4,920 హెక్టార్ల కలర్ గ్రానైట్ శ్రీకాకుళం బ్లూ వెరైటీ లీజ్ కేటాయించాలని కార్తిక్ రెడ్డి 2021 ఏప్రిల్ 30 టెక్కల గనుల శాఖ ఏడీకి దరఖాస్తు చేశారు. దీనికి తహసీల్దార్ వెంటనే నిరభ్యంతర పత్రం జారీ చేశారు. తర్వాత 39 రోజుల్లోనే అంటే జూన్ 8న అక్కడ 2,963 హెక్టార్లు లీజ్ కేటాయింపులకు సిఫార్సు చేస్తూ మైనింగ్ ఏడీ ఆ దస్తరాన్ని సంచాలకునికి పంపారు. అనంతరం అన్ని పనులు వేగంగా పూర్తి 20 ఏళ్ల కాలానికి లీజ్ దక్కింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో విశేషం ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి వాళ్ళు దోచిపెట్టుకున్నారు, వీళ్ళకి కావాల్సిన వాళ్ళకి వీళ్ళు ఇప్పుడు దోచిపెట్టుకుంటున్నారు. ఇవాళ అదే మొన్ననే రాశారు కదా, అది పక్కన పెడితే ఇందులో ఒక డౌట్ వచ్చింది ఏంటంటే 39 రోజుల్లో సిఫార్సు అంటే 39 రోజులు అంటే చాలా పెద్దది కదా ఇవాళ రోజుల్లో, ప్లస్ 78 రోజుల్లో ప్రాథమిక ఆమోదం అంటే దాదాపు 2 నెలలు తీసుకున్నాడు. అయినా కూడా ఇది ఇంత పలుకుబడి ఉన్నా సరే 11 నెలల్లో ప్రక్రియ పూర్తి అంటే దాదాపు ఏడాది పట్టింది. అది తొందరగా అయినట్టు అవుతుంది ప్రాక్టికల్గా అడిగితే కనుక. కాకపోతే ఈనాటి రాసింది కాబట్టి మనం నిజమని నమ్మాలా. లేకపోతే ప్రతి ఇంటికి సౌర విద్యుత్తు కుప్పంలో మొదలు తర్వాత రాష్ట్రమంతా అమలు, వాట్సాప్ గవర్నెన్స్తో సెల్ ఫోన్తోనే 150 సేవలు, పకడ్బందీగా భూములు రీసర్వే. కుప్పం పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు సౌర పవన విద్యుత్కు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు. ప్రజలందరూ తమ ఇళ్ల పైకప్పులపై సౌర విద్యుత్ ఉత్పత్తి చేస్తే విద్యుత్ బిల్లులు భారం ఉండదని చెప్పారు. తన సొంత నియోజకవర్గం కుప్పంలోని కుప్పం మండలం నడిమూరులో ప్రధానమంత్రి సూర్యగారి యోజన కింద ప్రతి ఇంటికి సౌర విద్యుత్ అందించే పథకాన్ని చంద్రబాబు సోమవారం ప్రయోగాత్మకంగా ప్రారంభించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే 6 గంటలు 25 ప్రశ్నలు. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి సుదీర్ఘ విచారణ. కాకినాడ సీపోర్ట్ సెజ్జను లాగేసుకున్న కేసులో ప్రశ్నలు సంధించిన ఈడీ తెలీదు సంబంధం లేదంటే తప్పించుకునేలా సమాధానాలు. కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ వ్యవహారంపై విక్రాంత్ రెడ్డి, పెనక శరత్ చంద్రారెడ్డి మిమ్మల్ని కరుస్తారంటూ కర్ణాటక వెంకటేశ్వరరావుకి 2020 మే నెలలో మీరు ఎందుకు ఫోన్ చేశారు? కేవీ రావును బెదిరించి కేఎన్పిఎల్ కాకినాడ సెజ్జులోని వాటాలు బలవంతంగా లాగేసుకునే కుట్ర అమల్లోకి భాగంగానే కాల్ చేశారా? కేఎస్పిఎల్లో ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహణ కోసం పీకేఎఫ్ శ్రీధర్ అని సంతానం ఎల్ఎల్పి మీరే రంగంలోకి దించారా? ఆ సంస్థ మీ నామినీ కాదా అన్నటువంటి ప్రశ్నలు అడిగారు అన్నట్టు. అంటే వీళ్ళకి ఏదో లీక్ అయినట్టుంది ఆ పాయింట్స్ ప్రశ్నలు. సాధారణంగా ఇది నాకు తెలిసి ఊహించి రాసేసారు, ఇట్లాంటివి అడుగుంటారు అన్నటువంటిది. 6 గంటలు 25 ప్రశ్నలు అన్నటువంటిది ఖచ్చితంగా పోర్టు అనేటటువంటి అంశంలో విచారణ ఏం తెలుస్తారో చూడాల్సింది. లేకపోతే నల్లమల అడవుల్లో భూగర్భ సొరంగం దాదాపు 27 కిలోమీటర్ల పొడవు నిర్మాణం, లోపలికి వెలుపలికి మార్గాలు, అడవుల బయట గోదావరి బనకచర్ల అనుసంధానం కోసం ప్రతిపాదనలు. గోదావరి బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టులో భాగంగా నల్లమల అడవుల్లో భూగర్భ టన్నెల్ను ప్రతిపాదిస్తున్నారు. బొల్లాపల్లి జలాశయంలో నీళ్లు నిల్వ చేసిన తర్వాత అక్కడి నుంచి బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ నీళ్లు తీసుకువెళ్లేందుకు నల్లమల అడవుల మీదుగా మళ్లించాల్సి ఉంటుంది. అటవీ పర్యావరణ అనుమతులు సులభంగా సాధించేందుకు వీలుగా అండర్ టన్నెల్ నిర్మాణం వైపు మొగ్గు చూపుతున్న సమాచారం. ఈ మార్గంలో 24,000 క్యూసెక్కులు నీళ్లు తీసుకువెళ్లేందుకు వీలుగా 118 కిలోమీటర్ల పొడవున గ్రావిటీ కాలువ తవ్వుతారు. ఇందులో భాగంగా 3 చోట్ల నీటిని ఎత్తిపోయాల్సి ఉంటుంది. దీంతోపాటు టన్నెల్ నిర్మాణం అవసరమవుతుంది. నల్లమల అటవీ ప్రాంతంలో దాదాపు 27 కిలోమీటర్ల పొడవున టన్నెల్ తవ్వుతారు. ఇది వన్యప్రాణి అటవీ సంరక్షణ ప్రాంతం కాబట్టి ఈ టన్నెల్ భూగర్భంలో తవ్వాలని ప్రతిపాదిస్తున్నారు. ఈ టన్నెల్ ప్రారంభం ఆ తర్వాత వెలుపలికి నీళ్లు వచ్చే ప్రాంతం కూడా అటవీ ప్రాంతంలో లేకుండా ప్రణాళిక సిద్ధం చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు కాబట్టి పూర్తి అవడానికి అవకాశం ఉంటుంది. పేరు ప్రస్తుతం రాష్ట్రంలో వాడేసుకుంటున్నారు కానీ కేంద్రం నదుల అనుసంధాన ప్రాజెక్టులో భాగమైనట్లు కాబట్టి
అంత తొందరగా పూర్తవ్వదు, చాలా టైం తీసుకుంటుంది. బట్ పూర్తి అవ్వడానికి పూర్తిగా నిధులు కేంద్రం నుంచినే ఉంటాయి. లేకపోతే త్వరలో బుల్లెట్ రైలు పరుగులు అంటూ ఎక్స్ప్రెస్ వేలు, మెట్రోలు, ఎయిర్పోర్టులకు అనుగుణంగా రైలు వేగం పెంచుతున్నాం. చర్లపల్లి రైల్వే టెర్మినల్తో స్థానికంగా పారిశ్రామికాభివృద్ధికి బీజం. టెర్మినల్ను జాతికి అంకితం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీ నుండి వర్చువల్గా కార్యక్రమం నిర్వహణ. దేశంలో ఆధునిక మౌలిక సదుపాయాల కల్పన కోసం యజ్ఞం జరుగుతోందని, బుల్లెట్ రైలు పరుగులు పెట్టే చారిత్రక రోజు దగ్గరలోనే ఉందని ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు. అన్ని ప్రాంతాలకు అత్యధిక వేగంతో కూడిన రైళ్లను నడపడంతో పాటు ప్రయాణికుడికి తొలి స్టేషన్ నుంచి గమ్యస్థానం వరకు మర్చిపోలేని ప్రయాణానుభూతిని మిగిల్చేలా సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు. హైదరాబాద్ నుంచి చల్లపల్లి రైల్వే టెర్మినల్ ఔటర్తో అనుసంధానం చేయడం ద్వారా పారిశ్రామిక అభివృద్ధి మరింత వేగమయ్యేంత పునాదులు పడతాయన్నారు. జమ్మూ రైల్వే డివిజన్ ప్రారంభం, తూర్పు కోస్తా రైల్వే రాయగఢ్ డివిజన్ భవన నిర్మాణానికి పునాదులు వేయడం, చర్లపల్లి రైల్వే టెర్మినల్ని జాతికి అంకితం చేసే కార్యక్రమం సోమవారం ఆయన ఢిల్లీ నుంచి వర్చువల్గా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్గా పాల్గొన్నారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో నిందితులకు ఎదురు దెబ్బ, ముందస్తు బెయిల్ పిటిషన్లు కొట్టేసిన హైకోర్టు. గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో నిందితులకు హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ముందస్తు బెయిల్ కోసం 33 మంది నిందితులు దాఖలు చేసిన పిటిషన్లు న్యాయస్థానం కొట్టేసింది. ఎస్సీ/ఎస్టీ చట్టం కింద సెక్షన్ నమోదైన నేపథ్యంలో ప్రస్తుత పిటిషన్లకు హైకోర్టులో విచారణ అర్హత లేదని తేల్చి చెప్పింది. దిగువ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని పిటిషనర్లకు సూచించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వీఆర్కే కృపాసాగర్ సోమవారం మేరకు తీర్పిచ్చారు. మరోవైపు వైకాపా నేత వల్లభనేని వంశీ ఇదే కేసులో ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపి నిర్ణయం వెల్లడించాల్సి ఉందన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే పిన్నెల్లి అనుచరుడు తురకా కిషోర్ క్రిబెన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి నిప్పుబెట్టిన కేసులో విచారణ. గుంటూరు సబ్ జైలుకి తరలింపు. పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు తురకా కిషోర్, అతని సోదరుడు శ్రీకాంత్ కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. సోమవారం ఇద్దరిని మాచర్ల జూనియర్ సివిల్ జడ్జి కోర్టు నుంచి గుంటూరు సబ్ జైలుకి తరలించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నేతలు బుద్ధాంకర బోండా ఉమాయేశ్వరులపై దాడి. 2022లో మాచర్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి నిప్పుబెట్టడం. 2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజు మాచర్ల నియోజకవర్గంలో అల్లర్లు, పలు దాడుల కేసులో కిషోర్ ప్రధాన నిందితుడు. గత ఏడాది మే 22 నుంచి పరారీలో ఉన్న అతన్ని శనివారం హైదరాబాద్లో పట్టుకుని పిడుగురాళ్ళకి తరలించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే పూచికత్తు ఉత్తర్వుపై హైకోర్టుకి జగన్. పాస్పోర్ట్ మంజూరుకి నిరభ్యంతర పత్రం జారీకి స్వయంగా హాజరై 20,000 స్వీబ్యాండ్తో పూచికత్తు సమర్పించాల్సిందని విజయవాడ ప్రత్యేక కోర్టు స్పష్టం చేయడాన్ని సవాల్ చేస్తూ మాజీ సీఎం జగన్ సోమవారం దాఖలు చేసిన అత్యవసర వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది. ఇరువైపు వాదనలు ముగియడంతో తీర్పును ఎదురు చేస్తున్నట్టు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. తనపై సాక్షి పత్రికలు తప్పుడు కథనం ప్రచురించారు. ప్రస్తుత మంత్రి నారాయణ 2018లో విజయవాడ ప్రత్యేక కోర్టులో జగన్ తత్తులపై పునర్నష్టం వేశారు. ఈ నేపథ్యంలో పాస్పోర్ట్ మంజూరుకి ఎన్ఓసీ మంజూరు చేయాలని కోర్టు జగన్ గత ఏడాది సెప్టెంబర్లో ప్రత్యేక కోర్టులో పిటిషన్ వేశారు. విచారణ జరిపిన విజయవాడ కోర్టు ఏడాదికి మాత్రమే పాస్పోర్ట్ రెన్యువల్ చేసేందుకు అనుమతి ఇచ్చింది. స్వయంగా హాజరై పూచికత్తు సమర్పించాలని పలు షరతులు విధించింది. ప్రత్యేక కోర్టు ఉత్తర్వులను సవాల్ చేసి జగన్ అప్పట్లో హైకోర్టును ఆశ్రయించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షి వచ్చేటప్పటికి భార్యకే పెన్షన్, భర్తకు టెన్షన్ అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. స్పౌజ్ కేటగిరీ పింఛన్లపై కూటమి సర్కార్ నిర్ణయం. పింఛన్ లబ్ధిదారుడు చనిపోతే భార్యకు మాత్రమే ప్రయోజనం వర్తింపు. భార్యను పోగొట్టుకుని ఇప్పటికీ పెన్షన్ రాకుండా భర్తకు మొండి చెయ్యే. భర్త చనిపోతే భార్యకు పెన్షన్ సైతం గత నవంబర్ 1 తర్వాత నుంచి అమలు. నవంబర్ 1 నుంచి డిసెంబర్ 15 మధ్య దాదాపు 23,000 మంది పింఛన్ లబ్ధిదారులు మృతి. కానీ కేవలం 5,401 మందికే కొత్త పింఛన్లు. కూటమి సర్కారు వచ్చి కొత్త దరఖాస్తులకు నోచాన్స్. కొత్తవి దేవుడు ఎరుగు ఉన్నవే ఊడగొడుతున్నారు. గత 6 నెలల్లో దాదాపు 1,72,000 దాకా తగ్గిన పింఛన్లు. మరో 8 లక్షల దివ్యాంగ పింఛన్లపై వేలాడుతున్న ఏరివేతల కత్తి. ఎన్నికల ముందు అందిన 2 లక్షల దరఖాస్తులు చెత్తబుట్టలోకి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే భారత్లో హెచ్ఎంబీవి కలకలం అన్నటువంటి వార్త ఇక్కడ కూడా హైలైట్ చేశారు. మరోవైపు నిలిచిపోయిన ఆరోగ్యశ్రీ సేవలు, ఉద్యోగుల ఆరోగ్య పథకానికి అదే దారి. ఆసుపత్రులకు 3,000 కోట్లు బకాయి పెట్టిన ప్రభుత్వం. ఇప్పటికే 4 సార్లు సర్కారుకి ఆసుపత్రులు నోటీసులు అయినా పట్టించుకొని చంద్రబాబు ప్రభుత్వం నిరసనగా సేవలు ఆపేసిన ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులు. ప్రజలు, ఉద్యోగుల తీవ్ర అవస్థలు. బకాయిలు చెల్లించాలని ఎన్నిసార్లు ప్రాధేయపడ్డ ప్రభుత్వం పట్టించుకోవడంతో సోమవారం నుంచి ఆరోగ్యశ్రీ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ సేవలను ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులు నిలిపేశాయి. ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ కింద, ఓపీఈహెచ్ఎస్ కింద అవుట్ పేషెంట్, ఇన్ పేషెంట్ ఇలా పూర్తి స్థాయిలో సేవలు నిలిచిపోవడంతో నిరుపేద మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. 3,000 కోట్లు బిల్లులు నిలిచిపోయాయి. పెద్ద ఎత్తున బకాయిలతో ఆసుపత్రి నిర్వహణ కష్టంగా ఉంటుంది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సూపర్ 6 హామీలు ఎప్పుడు నెరవేరుస్తారు? మంత్రి లోకేష్ నిలదీసిన మహిళలు. తల్లికి వందనం ఎందుకు అమలు చేయట్లేదని ప్రశ్నల వర్షం. 18 ఏళ్ళు నిండిన మహిళలకు ప్రతి నెల 1,500 ఎవడిస్తాడంటూ ఆగ్రహం. ఎప్పుడిస్తారంటూ ఆగ్రహం. ఉచిత బస్సు ఎప్పుడంటూ అక్కా చెల్లెమ్మలు నిలదీత. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన కంగుతిన్న లోకేష్. ప్రభుత్వం వద్ద నిధులు లేవంటూ సమాధానం. దాటవేత అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే 2029 లోపు స్వర్ణ కుప్పం. జూన్ నాటికి అందినేవా ద్వారా నీరు. ప్రతి ఇంటికి సోలార్ విద్యుత్. కుప్పం పర్యటనలో సీఎం చంద్రబాబు. సీఎం ముందు డిమాండ్లు ఉంచిన ప్రజలు. మీరంతా నిద్రపోతున్నారు. ప్రజలపై బాబు ఎదురుదాడి. మీకు బాధ్యత లేదంటూ మండిపాటు. కుప్పానికి ఐఐటి రాదని స్పష్టీకరణ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మావోయిస్టుల ఘాతుకం.
70 కిలోల మందు పాత్ర ఛత్తీస్గఢ్లో పేలింది. 8 మంది జవాన్లు, ఒక డ్రైవరు మృత్యువాత. కూంబింగ్ ముగించుకుని వస్తున్న ఘటన ఖండించిన రాష్ట్రపతి ముర్ము, అమిత్ షా. ఏడాదిన్నర కాలంగా మావోయిస్టుల ఎరువేతలో ఎదురన్నదే లేకుండా దూసుకెళ్తున్న భద్రతా బలగాలకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా కుట్రు సమీపంలో మావోయిస్టులు అమర్చిన మందు పాత్ర పేలిన ఘటనలో 8 మంది జవాన్లు, ఒక డ్రైవర్ మృత్యువాత పడ్డారు. ఘటనా స్థలంలో సిమెంట్ రోడ్డు పెచ్చులుగా లేచి 10 అడుగులు లోతైన గొయ్యి ఏర్పడింది. జవాన్ల వాహనం భాగాల పక్కన ఉన్న ఎత్తైన చెట్ల కొమ్మలు చివరి వరకు ఎగిరిపడ్డాయి. జవాన్ల శరీరాలు, తల, మొండెం, కాళ్ళు, చేతులు ఛిద్రమై రోడ్డు పక్కన పొలాల్లో పడ్డాయి. నేల కొరికిన జవాన్లంతా స్థానిక గిరిజనులు, లొంగిపోయిన మావోయిస్టులేనని బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే గుడ్డు చాలా కాస్ట్లీ అంటూ పందెం కోడి గుడ్డు ధర 400 నుంచి 700, ఇతర జిల్లాల నుంచి తీసుకొచ్చి మరి పెంపకం, గుడ్డు పొదిగేందుకు ప్రత్యేక పెట్టలు. ప్రకాశం జిల్లా కొత్తపట్నం, సింగరాయకొండ మండలాల పెంపకం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఆరోగ్య ఆసియా అంటూ ఈ ఖండంలోని అత్యంత హెల్దీ దేశాలు ప్రపంచ టాప్ 3లో సింగపూర్, జపాన్, దక్షిణ కొరియా. 34వ ర్యాంకులో బ్రిటన్, 69వ ర్యాంకులో అమెరికా, 112వ ర్యాంకులో భారత్. ఆయుర్దాయంలోని సింగపూర్ దగ్గర స్థానం. గ్లోబల్ హెల్త్ ఇండెక్స్ 2024 నివేదికలో వెల్లడన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే విశాఖ జూ పార్క్కి వరం, రేచు కుక్కల కేంద్రం. దేశంలోని మొట్టమొదటి రేచు కుక్కల పునరుత్పత్తి కేంద్రం. దారి తప్పి వచ్చిన 2 అడవి కుక్కలు ఇప్పుడు ఇతర దేశాలు, రాష్ట్రాల జూ పార్కుల నుంచి ఎన్నో జంతువులు విశాఖ జూకి రావడానికి దారి చూపిన ఇందిరాగాంధీ జూ పార్క్ చుట్టూ ఉన్న కొండల నుంచి 1993లో దారి తప్పిన ఒక తల్లి రేచు కుక్క 4 పిల్లలతో కలిసి ఓ రోజు రాత్రి జూ లోపల ఉన్న కోతుల ఎన్క్లోజర్లోకి చేరాయి. మరుసటి రోజు ఉదయం విధులకు వెళ్ళిన జంతు సంరక్షకులు వాటిని గమనించి జూ అధికారుల సలహా మేరకు పట్టుకున్నారు. కొన్నాళ్ల పాటు వాటిని ప్రత్యేకంగా సంరక్షించారు. అనంతరం వాటి కోసం ప్రత్యేకించి ఎన్క్లోజర్, నైట్ క్రాల్ నిర్మించారు. వాటిలో 2 పిల్లలను హైదరాబాద్ జూకు తరలించారు. తిరుపతి జూ నుంచి ఒక మెగరేచు కుక్కని ఇక్కడికి తీసుకొచ్చారు. ఈ రేచు కుక్కలు అధిక సంఖ్యలో పునరుత్పత్తి అవుతూ ఇతర రాష్ట్రాల జూ పార్కులకు సరఫరా అవుతున్నాయి. సుమారు 10 ఏళ్లలో ఇక్కడి నుంచి 60కి పైగా రేచు కుక్కలు ఇతర జిల్లాలోని జూ పార్కులకు తరలించి అక్కడి నుంచి మరికొన్ని వన్యప్రాణులు విశాఖ జూకు తీసుకొచ్చారు. ప్రస్తుతం ఇందిరాగాంధీ జూ పార్క్ పునరుత్పత్తి కేంద్రంలో 32 రేచు కుక్కలు ఉన్నాయి. వాటిలో 23 మగవి, 9 ఆడవి ఉన్నాయి. 2 వారాల క్రితం 2 ఆడకుక్కలు మరో 10కి పైగా పిల్లలకి జన్మనిచ్చినాయి. వీటితో కలిపి ప్రస్తుతం వాటి సంఖ్య 42కి చేరింది. ఈ పునరుత్పత్తి కేంద్రం పక్కనే జూ అధికారులు అదనంగా మరో కేంద్రాన్ని నిర్మిస్తున్నారు. రేచు కుక్కలు తడవకి 4 నుంచి 8 పిల్లలు పెడతాయి. వీటి బ్రీడింగ్ కాలం 63 రోజులు, జీవితకాలం 11 నుంచి 12 ఏళ్ళు. ఇవి 16 నుంచి 21 కిలోల బరువు కలిగి ఉంటాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఉర్దూ అకాడమీలో నిధుల దుర్వినియోగంపై విచారణ కమిషన్. గత టీడీపీ హయాంలో 2016-17లో 3.15 కోట్లు గోల్మాల్ అంటూ మధ్య 2014-19 చంద్రబాబు ప్రభుత్వంలో మరో గోల్మాల్ బయటపడింది. అప్పట్లో ఉర్దూ అకాడమీలో 3.15 కోట్లు దుర్వినియోగం జరిగిన విషయం బయటకు వచ్చింది. దీనిపై లోకాయుక్త విచారణ ఆదేశించడంతో తప్పనిసరి పరిస్థితులు ప్రస్తుతం చంద్రబాబు కూటమి ప్రభుత్వం విచారణకు ఒక కమిషన్ నియమించింది. ఈ మేరకు రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి కె హర్షవర్ధన్ సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు. ఏపీ లోకాయుక్త ఆదేశాల మేరకు ఏపీ మైనార్టీ సంక్షేమ శాఖ కమిషనర్ని విచారణ కమిషనర్గా నియమిస్తున్నట్టు పేర్కొన్నారు. ఏపీ లోకాయుక్త, ఉపలోకాయుక్త రూల్స్ 1984లోని రూల్ 54G ప్రకారం విచారణ కమిషన్ నియమించినట్టు తెలిపారు. రహస్యంగా విచారణ చేసి 30 రోజులు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని ఆదేశించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే అనుమతి లేని కాంట్రాక్ట్ నియామకాలు రద్దు. అనుమతితో చేసి నియామకాలకి మినిమం టైం స్కేలు. ప్రభుత్వ శాఖలు, విశ్వవిద్యాలయాలు, సొసైటీలు తమ అనుమతి లేకుండా చేపట్టిన కాంట్రాక్ట్ నియామకాలు రద్దు చేస్తామని ఆర్థిక శాఖ ప్రకటించి అక్రమంగా నిబంధనలకు విరుద్ధంగా ఈ నియామకాలు చేసిన అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడంతో పాటు జరిమానాలు విధించనున్నట్టు స్పష్టం చేసింది. ఆడిట్లో వేతనాల బిల్లును తిరస్కరించనున్నట్టు కూడా తేల్చెప్పింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు. ఇకపై ఆర్థిక శాఖతో పాటు ప్రభుత్వం ముందస్తు అనుమతి లేకుండా కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఎలాంటి నియామకాలు చేయరాదని స్పష్టం చేశారు. అనుమతితో చేపట్టిన కాంట్రాక్ట్ నియామకాలకే మినిమం టైం స్కేల్ వర్తిస్తుందని పేర్కొన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి ఓఎన్జీసీకి టోకరా. 5 ఏళ్లలో 370 కోట్ల కుచ్చుటోపి. కడప వ్యాపారుల సిండికేట్ నయాదందా. బైరైటిస్ సరఫరాల గోల్మా. సి గ్రేడ్ కొని బి గ్రేడ్గా అమ్మకం. ఎండీసీ నుంచి టన్ను 2,000 చొప్పున కొనుగోలు. ప్రాసెస్ చేసి 12,000కి అమ్మకం. టన్నుపై 5,426 మేర జగన్ పాలనలో దర్జాగా దాగా. కార్పొరేషన్ అధికారులు కుమ్మక్కు. తెరవెనక కడప వైసీపీ నేత పాత్ర అంటూ కడప జిల్లాకు చెందిన కొందరు వైసీపీ నేతలు ఏపీఎండీసీకి కోట్లాది రూపాయలు ఎగవేసిన సంగతి తెలిసింది. అలాగే అదే జిల్లాకు చెందిన కొందరు వ్యాపార కేంద్ర సంస్థ ఓఎన్జీసీని 370 కోట్ల మేర మోసం చేశారు. ఏపీఎండీసీ నుంచి తక్కువ నాణ్యత గల బైరైటీస్ను కొనుగోలు చేసి ఎక్కువ గ్రేడ్ పేరిట అత్యధిక ధరకు ఓఎన్జీసీకి అంటగడుతున్న మైనం తాజాగా వెలుగులోకి వచ్చింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే కరెంటు బిల్లుల భారం ఇక ఉండదు. మీ కరెంటుతో మీకే ఆదాయం. సీఎం కుప్పంలో పీఎం సూర్య గారి శ్రీకారం. 3 రోజుల పర్యటన కోసం కుప్పం రాక ద్రవిడ వర్సిటీలో స్వర్ణకుప్పం విజన్ 2029 ఆవిష్కరణ. వచ్చే 5 ఏళ్లలో నియోజకవర్గ అభివృద్ధిపై ప్రజెంటేషన్. నెట్ జీరోపై కాన్పూర్ ఐఐటీతో ఎంఓయూ. చీగలపల్లిలో ప్రకృతి సాగు రైతులతో ముఖాముఖి. రాత్రికి 4 మండలాల టీడీపీ నేతలు శ్రేణులతో భేటీ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కాకినాడ నుంచి సండూరు దాకా విజయసాయిపై ఈడీ ప్రశ్నల వర్షం. కాకినాడ డీల్పై సుదీర్ఘ విచారణ. అనూహ్యంగా సండూరు పైన ప్రశ్నలు. పెట్టుబడులు ఎక్కడో నారా తెలియదు, గుర్తులేదా దాటవేత. ఏటుగా ఆడిటర్గా ఉంటూ తెలియదంటూ ఎలా అని ఈడీ ప్రశ్న. పోర్టు షెడ్యూల్ పైన సూటిగా ప్రశ్నలు. అవసరమైతే మళ్ళీ పిలుస్తామని ఈడీ.
కాకినాడ సీపోర్ట్ స్టేజ్లో వాటాలను బలవంతంగా లాగేసుకున్న కేసులో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. కాకినాడకే పరిమితం కాకుండా జగన్ అక్రమాస్తుల కేసులో కీలకమైన సండూరు పవర్లో పెట్టుబడులపై ప్రశ్నలు సంధించారు. అనూహ్యంగా సండూరు కేసు తెరపైకి రావడంతో విజయసాయి అవాక్కైనట్టు తెలిసింది. కాసేపు ఆగి తెలియదు గుర్తులేదని బదులిచ్చినట్టు సమాచారం. విశ్వసనీయ సమాచారం ప్రకారం జరిగింది ఇది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే హెచ్ఎంపీవి కలకలం అన్నటువంటి వార్త ఇక్కడ కూడా హైలైట్ చేశారు. 8 మంది మావోయిస్టుల మందు పాత్రల జవాన్ల మృతి అన్నటువంటిది కూడా హైలైట్ చేశారు. మరోవైపు అక్కా చెల్లెళ్ళు సజీవ దహనం అంటూ తల్లికి తీవ్ర గాయాలు, విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ప్రమాదం, ఇంట్లో నిద్రిస్తుండగా అర్ధరాత్రి ఘటన, అగ్నికీలలకు అక్కా చెల్లెళ్ళు సజీవ దహనమైన ఘటన బాపట్ల జిల్లా పర్చూరులో ఆదివారం అర్ధరాత్రి తూర్పువారి వీధిలో చోటు చేసుకుని విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇంట్లో మంటలు చెలరగా 2 కుమార్తెలు నాగమణి, మాధవీలత 34-30 మంటల్లో చిక్కుని మృతి చెందగా తల్లి లక్ష్మీరాజ్యం తీవ్ర గాయాలతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి చికిత్స పొందుతోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సామాజిక సేవ అంటూ 200 కోట్లు కొట్టేశారు. ఏపీ, తెలంగాణ, ఒరిస్సాలో భారీగా మోసాలు, థర్డ్ పార్టీ ఫండ్ కంపెనీ అంటూ నమ్మించారు. అనేక స్కీములు పెట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా రాష్ట్రంలో అమాయక ప్రజల నుంచి సుమారు 200 కోట్లు వసూలు చేశారు. తీరా డబ్బులేవని అడుగుతుంటే అదిగో ఇదిగో అంటూ మాయమాటలు చెప్తున్నారు. దీంతో మోసపోయామని గ్రహించిన కొందరు బాధితులు సోమవారం గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ని కలిసి ఫిర్యాదు చేశారు. పెదనందిపాడికి చెందిన గోవాడ సంజయ్, శివ పార్వతి, షేక్ హుస్సేన్ వలి గతంలో క్రిప్టో కాయిన్స్ తరహాలో కిటో కాయిన్స్లో పనిచేశారు. ఆ సమయంలో వాళ్ళ గుంటూరులోని రాజేంద్రనగర్కి చెందిన వేజెండ్ల శివకుమార్ అనే మహిళతో పరిచయం అయింది. థర్డ్ పార్టీ ఫండ్స్ అనే కంపెనీ ఉందని, ఈ కంపెనీ పేదలను ఆదుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్పొరేట్ కంపెనీలు తమ లాభాలు 2% వాటాను కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ కింద ఈ కంపెనీకి కేటాయిస్తాయని శివకుమార్ నమ్మవలికింది. నలపాడికి చెందిన నవీన్ టీపీఎఫ్ కంపెనీకి సౌత్ ఇండియా హెడ్గా పరిచయం చేసింది. సిఎస్ఆర్ ద్వారా వచ్చే నిధులను పేదలకు ఖర్చు చేయగలరని నమ్మకం కుదరాలంటే ముందుగా 1.2 లక్షల కంపెనీలో పెట్టుబడి పెట్టాలని తెలిపింది. పెట్టుబడి పెడితే రోజుకు 30,000 చొప్పున మన బ్యాంక్ ఖాతాలో కంపెనీ జమ చేస్తుందని పేర్కొంది. 15,000 మీరు ఉంచుకుని మిగిలిన 15,000 కంపెనీకి ఇవ్వాలని చెప్పింది. ఇలా మొదటి 4 నెలల్లోనే పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుందని, తర్వాత 8 నెలల్లో డబ్బు మీ పేరుతో తెరిచి ఎన్జిఓ ట్రస్ట్ ఖాతాలో జమ అవుతాయని చెప్పింది. అందులో 2 లక్షలు మీరు ఉంచుకుని 40,000 పేదలకు సామాజిక సేవా కార్యక్రమాలకు ఖర్చు చేయాలని తెలిపింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే భర్త చనిపోయిన 6 రోజులకి గుర్తించిన భార్య ఒకే ఇంట్లో ఉంటున్న 10 ఏళ్లుగా మాటలు, కోయంబత్తూరులో వెలుగు చూసిన ఘటన, దంపతుల మధ్య ఏర్పడే అగాధం ఎంతటి విపరీతానికి దారితీస్తుంది. సంఘటన ఉదాహరణ, ఒకే ఇంట్లో ఉంటున్న ఆ దంపతుల మధ్య 10 ఏళ్లుగా మాటలు, దీంతో భర్త ఏమయ్యాడో కూడా తెలుసుకోలేకపోయిన భార్య ఎట్టకేలకు 6 రోజుల తర్వాత ఇంట్లోనే పడి ఉన్న అతడి మృతదేహాన్ని గుర్తించింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన తమిళనాడులోని కోయంబత్తూరులో చోటు చేసుకుని కోయంబత్తూరు ఇరుగురు ఈశ్వరం ఆలయ వీధిలో రాజమాణిక్యం, రాజసూలు వచ్చిన దంపతులు నివాసం ఉంటున్నారు. పిల్లలిద్దరికి వివాహమే వేరువేరు ప్రాంతాలు ఉంటున్నారు. ఈ దంపతుల మధ్య తలెత్తిన భేదాల కారణంగా 10 ఏళ్లుగా వారు మాట్లాడుకోవడం లేదు. మిద్దెపై ఉన్న గదిలో ఉంటున్న రాజమాణిక్యం రోజు కిందకొచ్చి భోజనం, తాగునీరు తీసుకెళ్లేవాడు. ఈ నేపథ్యంలో గత నెల 29వ తేదీన మధ్యాహ్నం కిందకొచ్చిన రాజమాణిక్కి అన్నం తీసుకెళ్లాడు. ఆయనకు అదే ఆఖరి భోజనం. 6 రోజులైనా అతను కిందకు రాకపోవడంతో వేరే ఊరికి వెళ్ళి ఉంటాడని రాజసులోచన భావించింది. ఈ క్రమంలో శనివారం రాత్రి పైగది నుంచి దుర్వాసన రావడంతో రాజసులోచన అక్కడికి వెళ్ళగా తలుపు మూసింది. కిటికీ నుంచి చూస్తే రాజమాణిక్యం మృతదేహం కుళ్ళిన స్థితిలో కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.